తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టతో పాటు సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్పేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వర్షంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇప్పుడు వచ్చే 5 రోజులైతే ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. సో జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అలాగే ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తుంది? శాలిని, తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాదాపుగా తెలంగాణ మొత్తం కూడా విస్తరించి ఉన్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ ప్రభావంతో రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలు, ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, మల్కపేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటుగా మిగిలిన కొన్ని ట్రాఫిక్, అదేవిధంగా ఇటు విద్యుత్ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు అందాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అంతరాయం లేకుండా, వర్షాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఐటీ సెక్టార్ పరిధిలో, ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ, అదేవిధంగా గచ్చిబౌలి, నానక్రామ కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది వర్షం ఉన్నప్పుడు. కాబట్టి సో అక్కడ అధికారులందరూ కూడా, ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే గ్రేటర్లో, హైదరాబాద్లో చాలా పెద్ద మొత్తంలో ఈసారి వర్షపాతం నమోదైంది. ఎందుకంటే నాచారంలో పెద్ద ఎత్తున దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 గంటల వ్యవధిలోనే ఈ యొక్క భారీ వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైంది. ఇక మిగిలిన జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వీధురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో ఎక్కువగా రైతులందరూ కూడా పంటలు వేస్తుంటారు. కాబట్టి ఖరీఫ్ సీజన్లో అందరూ కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి సో వర్షం వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా చెట్ల కిందికి వస్తుంటారు. సో ఈ సమయంలో పెద్ద ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో నిన్న ఇలానే జరిగింది. కొందరు పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క వర్షం వస్తున్న నేపథ్యంలో చెట్ల కిందికి వచ్చారు. ఆ సమయంలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఉరుములు పడి 6 ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సో అలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం వర్షం వచ్చినప్పుడు ఎవరు కూడా చెట్ల కిందికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే దాంతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ముఖ్యంగా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మాన్యువల్స్ ముఖ్యంగా అన్ని కూడా మూసివేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడైతే ఆయా ప్రాంతాలలో మాన్యువల్స్ ఓపెన్ ఉంటాయో అది ప్రమాదం
చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంతాలలో అన్ని కూడా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం రోడ్లు ఇప్పటికే చాలా చోట్ల అన్ని కూడా మునిగిపోయాయి. ట్రాఫిక్ సమస్యతో పాటుగా ఇలాంటి సమస్య ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒక్కరోజు వర్షానికే జలమయమైపోయాయి కాబట్టి సో ఇలాంటి సమస్య కూడా గ్రేటర్ హైదరాబాద్ తలెత్తుతుంది. కాబట్టి ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం వల్ల చాలా సమస్య, ముఖ్యంగా ఇటు ప్రాణ నష్టం కూడా జరిగిన ఘటనలు అనేకం హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి దాంతో పాటుగా ఇక ఇప్పుడు మనకి ఈ నెల నుంచి అంటే జూన్ 12 నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఉదయం వేళల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా అంటే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు కొన్ని ఇబ్బంది తలెత్తుతాయి. దాంతోపాటుగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా నీరు నిలిచి ఉండడం వల్ల కూడా అక్కడ రాకపోకలకు అంతరాయం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ టైంలో మాన్యువల్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి సో ఎక్కడైతే మాన్యువల్స్ ఉంటాయి ఓపెన్ ఉంటాయి అవన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా మనకి రానున్న 5 రోజుల పాటు ఈ రోజు నుంచి దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి అధికారులందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దాంతోపాటుగా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఎక్కడైతే కొంత వర్షపాతం భారీగా నమోదవుతుందని చెప్తున్నారో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి. కాబట్టి సో లోతట్టు ప్రాంతాలు కానీ అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ వ్యవసాయ కూలీలందరూ కూడా జాగ్రత్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకి రేపు సండే పెద్ద ట్రాఫిక్ సమస్య ఏమి ఉండనప్పటికీ కూడా ఇక మండే నుంచి కంటిన్యూగా వర్షం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య అంటే ఉదయం మనం ఆఫీస్కి వెళ్ళే వేళలో వర్షం పడుతున్నప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. దాంతోపాటుగా ఆఫీస్ పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఈ యొక్క వర్షం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఉంటుంది. గంటల తరబడి కూడా రోడ్లపైన వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఇలాంటి సమస్య నుంచి కొంచెం కొంత అధికారులందరూ కూడా ట్రాఫిక్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అందరూ కూడా లేకుండా చూడాలని సమన్వయంతో పనిచేసినప్పుడు ఎక్కడైతే భారీగా వర్షపాతం నమోదవుతుందో వెంటనే అలర్ట్ చేయాలని అంటే నిన్న కూడా వాస్తవంగా వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 2 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం భారీ ఎత్తున నమోదవుతుందని చెప్పేసి అలర్ట్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో ఈ విధంగా అలర్ట్ అయ్యి సమన్వయం చేసుకున్నప్పుడు కొంత ట్రాఫిక్ సమస్యని మనం తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఆ విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులందరూ కూడా జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అదేవిధంగా విద్యుత్ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశించారు. దాంతోపాటుగా మిగిలిన జిల్లాలు ఎక్కడైతే భారీ వర్షపాతం నమోదవుతుందో అక్కడందరూ కూడా రైతులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరైతే కొందరు ఇట్నే గొర్రెల కాపర్లు కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తుంటారు. కాబట్టి ఈ యొక్క పిడుగులు పడినప్పుడు పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేక చోటు చేసుకున్నాయి. కాబట్టి సో అలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాగల 5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.